సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు, అప్పుడు కంప్లైంట్ ఇవ్వు, న్యాయం తప్పక జరుగుతుంది. సార్ అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. నువ్వు వెయిట్ చేయలేవు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరో హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య, పిల్లోడు. ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట. ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట. పాపం, వాళ్ళు మామూలు మనుషులు. అప్పుడే చెప్పాగా ఏమైంది? పెద్ద పుడింగిలా మాట్లాడావు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు అనాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మోసుకొని ఉండాలి. కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోన్, ఈడు చెప్పాడు ఆడి చెప్పాడు వదలొద్దన్నావు కదా. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను. చెప్పండి ఆడికి. టైం వేస్ట్ చేయడానికి వస్తాను. రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలకు విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు రాబోతుంది గుర్రన్న గిట్ట. చూడండి, సింహంలా ఉంది. గుర్రన్నలాగా నిలబడుద్ది, గుర్రన్నలాగా నిలబడుద్ది. దాని కొమ్మలో గుర్రన్న పొదురు ఉన్నది, దాని కోపంలో గుర్రన్న రోషం ఉన్నది. దానికన్నీ గురువు పోలికలేనంట. వాడికి పుట్టిందే ఏంటి? మెడిసిన్ చాలా బాగుంది కదా. దూరం నుంచి వేడుక చూస్తే ఎలా? బరిలోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా. బరిలో దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వమే. బానే మేనేజ్ చేస్తున్నావు. గెలిచింది. రాయలసీమలో అన్న ఎద్దును కొట్టే పోటీనే లేదు. పైన 2 బటన్లు విప్పేసి, జుట్టు కొంచెం చెరిపేసి, వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు. హలో, ఎద్దు వెళ్ళి చాలాసేపు అయింది, వదులుతావా? ఏం లేదు, కర్నూలుకి ఎత్త నుంచి కాపాడు ఒంగోలుకి ఎత్తనే రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను. ఈ రోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేవ్ చేసావు కదా, దా ట్రీట్ ఇస్తా. బయటకు వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్ కా? ఏ అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు? నువ్వు మందేయటం ఆ రోజు హాస్పిటల్లో చూశానుగా. మందేస్తా. సరే, కాఫీ షాప్కి వెళ్దాం. నీ బ్యాక్ ఏమైంది? నువ్వు కాఫీ షాప్కి, నేను కాఫీ షాప్కి వెళ్తున్నామా? పద. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల వెనుక విజిలేస్తూ వెంటపడుతూ ఉంటారు, కానీ వీడు విజిలేసే అమ్మాయి వెంటపడుతున్నాడు. చూసావా? ఓ, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ వెళ్ళొచ్చుగా. ఏమా ఎలా ఉంది? బాగున్నాను సార్. నో ప్రాబ్లం. ఓ 2 డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరేనా? ఓకే సార్. గుడ్. ఏమైంది? ఏమో డాక్టర్, ఏం అర్థం అవడం లేదు. ఇప్పుడే సెలైన్ పెట్టాను. పాపం చేసుకోండి. వెన్న డ్రిప్ తీసేయండి. ఏంటో
కంపెనీ ట్రిప్స్ ఎవరికి ఇంజెక్ట్ చేయొద్దు. అన్ని హాస్పిటల్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. నా కొడుకుని చూడండి అయ్యా, ఏమైనా అర్థం కాలే. ఇప్పుడే సెలైన్ పెట్టాను ఈ లైన్ సార్. ఇయర్ తీసుకెళ్ళి. అలాగే సార్. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. ఓకే సార్. డాక్టర్స్ అక్కడ ఆ బెడ్స్ చూడండి. ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ మందులన్నీ? సత్య ఉండు. సార్ ఒకసారి చూడండి సార్, ఇదంతా ఈ మందు వల్లే. ఓకే మరి చంపడానికి మందులు తయారు చేస్తున్నారు సార్. సార్ as per మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్, కానీ అందులో 2.5% ఉంది సార్. సత్య. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చెప్తాను, ఇలా పక్కకి రా. ఈ ఇష్యూని పెద్ద చేద్దు సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండం. లోపల 2 పిల్లలు చనిపోయారు. ఇంకో 3 పరిస్థితి క్రిటికల్ గా ఉంది. అయ్యా చూడండి అయ్యా. ఇప్పుడే సార్ గుడ్ మార్నింగ్ అంకుల్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. అంతలోకే వెళ్ళిపోయింది. ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నాం సార్. దీని ఇలాగ వదిలేద్దామా సార్? 3 పిల్లలు చనిపోయారు, చాలా మంది చావు బతుకుల్లో ఉన్నారు. పిల్లల ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కోపం రాకూడదు, ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్దాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్, ఇంతకు మించి మేమేం చేయలేం, వేరే హెల్ప్ అని చెప్దామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే స్కోప్లు కోట్లేదు. కామ్ డౌన్ సత్య, ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్. సార్ నన్ను కంట్రోల్ చేయకండి, వాళ్ళంతా తీసుకు వదిలిపెట్టను. యమన్ గాడిని ఈ ఫార్మా మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీయేనని, అతను చేసిన నేరాల్ని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవికి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు. అందులో 2 మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయ స్థితి. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్క రోజులో బయటకు వస్తా, అర్థమైందా? అతి త్వరలో అన్ని సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేస్తాం. అమాయకులైన ఎందరో చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన డాక్టర్ సత్య ద్వారా వెలుగులోకి వచ్చింది. సత్య సత్య సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా మాఫియాని అంతమొందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదు. ఈడొక మొక్క నాటాలా. ఇప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినదే. ఓడి పేరేంది? సత్య. ఊరిని నేను చూడాలా. హలో హలో హీరో. ఏంటి? ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా ఎఫ్ఎంలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా? అవసరం అదే. హాయ్ విజిల్, ఈ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఇప్పుడు కొండారెడ్డి బురుష్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్ గా వచ్చి చెప్తాను. ఎప్పుడు నా మనుషులే పంపిస్తుంటా, కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా పడతా ఉండదే. అందుకే నేను వచ్చిన. అయ్యో, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుంటావే. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావురా? డాక్టర్, నిన్ను నువ్వే కాపాడలేకపోతుంటావు, ఇంకా ఊరినే కాపాడతావు. ఈ
ఈడ వినబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురురా. పెద్దోళ్ళు సానా గొప్పలు డాక్టర్. ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలీదని ఊరికి నేను చెప్పినారు. ఆ? నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండావు. మనిషన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు ఆ రెండు లేవే. దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడు? ఈ ఊర్లో మంచి వానలు పడి 2 ఏళ్ళు అవుతుంది. నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదిలే. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా.